డాక్టర్ గారు ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. పల్స్ మంచిగానే ఉంది. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. సమయానికి బ్లడ్ ఇచ్చి కాపాడారు. వెరీ గుడ్. బంటి స్పృహలోకి వచ్చేసరికి ఆవిడ గారు ఇక్కడ ఉండకూడదు. రాజు, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? బాబుకి ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఇక మీరు వెళ్ళండి. బాబు లేవగానే నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రమే బాబుకి ప్రమాదం లేదు రాజు, కానీ ఏ క్షణమైనా బాబుకి ఇంకా పెద్ద ప్రమాదం ఎదురవ్వచ్చు. అమరూపా, బాబుకి ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు కదా. ఇంటి దగ్గర మీ నాన్న కూడా కంగారు పడుతూ ఉంటారు. మనం వెళ్దాం పదమ్మా. నీకేం కాదని నాకు తెలుసు బంటి. నిన్ను కాపాడింది నేను కాదు. ఇదిగో, ఈ రాజే నిన్ను కాపాడింది. నువ్వు స్పృహలోకి రాకముందే నేను వెళ్ళిపోతున్నాను బంటి. ఐమ్ సారీ. మళ్ళీ కలుస్తాను. ఇక మీరు బయలుదేరండి. సరే రాజు, బాయ్. ఆగు నాన్న. ఏమైంది బంటి? థ్యాంక్స్ ఫర్ మీ. నాకు మంచి ఫ్రెండ్ని ఇచ్చావు. ఫ్రెండ్ అంటే మామూలు ఫ్రెండ్ కాదు, నాకు ప్రాణాలు పోసే అంత గొప్ప ఫ్రెండ్. నాకు జన్మనిచ్చిన అమ్మ ఎవరో తెలియదు, కానీ పునర్జన్మ ఇచ్చింది మాత్రం ఈ ఫ్రెండే స్వామి. వన్స్ అగైన్ థ్యాంక్స్. వీడికి తల్లైనప్పుడు వీడి ప్రాణాలు తీయాలనుకుంది. వీడి తల్లి తనే అని తెలియనప్పుడు ప్రాణం పోసింది. ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు రాక్షసిలా అనిపించిన ప్రాణాన్ని కాపాడినప్పుడు మాత్రం దేవతలాగే అనిపిస్తోంది. కానీ బంటి ప్రాణం తీయాలనుకున్న అమ్మే ఇప్పుడు ప్రాణం పోసిందన్న విషయం మాత్రం బంటికి తెలియనివ్వక స్వామి. నువ్వు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పు నాన్న. థ్యాంక్ యూ స్వామి. పద వెళ్దాం. చంద్ర అన్నయ్య, ఆ పేదవాళ్ళ ఇళ్ల కన్స్ట్రక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి అన్నయ్య. ఇంకొంచెం త్వరగా చేయించు. ఎట్టి పరిస్థితుల్లో
మనం సంక్రాంతి కల్లా ఆ ఇళ్ళని పేదవాళ్ళకు అందచేయాలి. అలాగే అన్నయ్య. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. దీపు స్కూల్ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది కాబట్టే వచ్చాను పిన్ని. నువ్వు మాటలు బాగా నేర్చావు. ఇంతకీ మమ్మీ ఎక్కడా? మమ్మీనా? మమ్మీ నన్ను తీసుకురావడానికి రాలేదు, డ్రైవర్ కదా వచ్చాడు. సరే సరే, నేను ఆడుకోవాలి, ఫ్రెష్ అప్ అయి వస్తాను. డ్రైవర్ వెళ్ళాడా? మరి రూపా ఎక్కడికి వెళ్ళినట్టు? పింకీ, అక్క నీకేమైనా చెప్పి వెళ్ళిందా? చెప్పలేదు పెదనాన్న. అవునా? చంద్ర, రూపకి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో. అలాగే అన్నయ్య. అమ్మా రూపా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు స్కూలుకు కూడా వెళ్ళలేదంటగా? నానా, స్కూల్లో దీపుకి లంచ్ తినిపిద్దామని వెళ్ళాను కదా. లంచ్ చేయిస్తుంటే సడన్ గా బంటిని ఎవరో కిడ్నాప్ చేశారు నాన్న.